తిరుపతిలో జరిగిన ధ్యాన మహాయజ్ఞం థ్యాంక్స్ మీట్కి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, సెప్టెంబర్ 16 నుండి 22 వరకు పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో జరిగినటువంటి ధ్యాన మహాయజ్ఞాన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్ తనదైన పాత్ర పోషించి పిఎంసిలో ఉన్న ప్రతి డైరెక్టర్, ప్రతి ఎంప్లాయ్ అద్భుతంగా దానికి కావలసినటువంటి వర్క్ చేసి విజయవంతం చేసిన సందర్భంగా కృతజ్ఞతలు చెప్పడానికి మనతో పాటు పిఎంసి డైరెక్టర్స్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు మరి ఏం జరిగింది, వారి అనుభవాలు ఏంటి తెలుసుకుందాం. వారి కృతజ్ఞతలు కూడా మనం స్వీకరిద్దాం. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దీనికి సంకల్ప ధ్యానాన్ని ఉదయం పూట నడిపించినటువంటి సేత్ బాలకృష్ణ గారు, నమస్కారం సార్. నమస్తే. సో తెలంగాణ ధ్యాన మహాయజ్ఞం జరగడానికి మరియు ధర్మ మహాచక్రం పేరుతో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని వారు దగ్గరుండి నడిపిస్తూ ఈసారి డైరెక్టర్గా పిఎంసి డైరెక్టర్గా చేరడంతో పాటుగా అక్కడ ఫ్రీ అకామిడేషన్స్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసే ఆ టీంలో కీ మెంబర్గా ఉన్నటువంటి ఆనంద్ ప్రసాద్ గారు, నమస్కారం. నమస్కారం సార్. సో థ్యాంక్స్ మీట్కి స్వాగతం సార్ మీ ఇద్దరికి. సార్ బాలకృష్ణ సార్, మన లక్ష్యం ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ అయిందో ఆ ఉద్దేశాన్ని ఎంతవరకు రీచ్ అయ్యాం సార్? మన లక్ష్యం ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ఈ యజ్ఞం మనం తలపెట్టాం. సో నేను అనుకుంటాం 100% దానికి అలైనై మనం వర్క్ చేశాము అనేది నేను చెప్పగలను. ఎందుకంటే నేను మధ్య మధ్యలో కూడా నేను చెక్ చేసుకుంటూ ఉన్నా, నిజంగా మనం దానికి అలైనై ఉన్నామా లేదా అనేది. సో ఖచ్చితంగా మనం దానికి అలైన్ అయ్యి మనం వర్క్ చేశాము, ఆ ధ్యానం కూడా చేసాము, దానికి అలైన్ అయ్యి మన పని అయితే మనం చేసాం. సో 100% అలా జరిగింది. సో 6 గంటల ధ్యానమే హైలైట్ కదా సార్. సో అది మనం చేశాము అంటున్నారు. అయితే సార్, మనకు అక్కడ హాల్ కెపాసిటీ తక్కువ అనే పెద్ద ప్రచారంతో పాటుగా ఒకవేళ అక్కడ అకామిడేషన్కి మించి జనాలు వస్తే ఏం చేస్తారు అని కొంతమంది, అమ్మో అక్కడ మరి అకామిడేషన్ లేకపోతే ఎలా అని కూడా కొంతమంది ఆగిపోయి ఉండొచ్చు. ఓకే. సో మరి ఇంత నిజానికి అక్కడ ఫిజికల్గా చూస్తే 16th ధ్యానానికి ముందే అకామిడేషన్ ఫుల్ అయిపోయింది, ఆడిటోరియం ఫుల్ అయిపోయింది. మరి అంత మోర్ దెన్ డబుల్ వచ్చిన వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయగలిగారు సార్? ఇక్కడ స్పిరిచువల్గా ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతవరకు అరేంజ్మెంట్స్ చేస్తే వచ్చిన వాళ్ళ కంఫర్ట్గా అంతమందే వస్తారు. ఎందుకంటే నేను 2008 నుంచి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నా. నేను ఎంతవరకు అరేంజ్మెంట్స్ చేస్తే వచ్చే వాళ్ళకి 100 మందికా 300 మందికా 400 మందికా అని అరేంజ్మెంట్స్ చేస్తే వచ్చేవాళ్ళు కంఫర్ట్గా ఉండడానికి ఒక 10% తక్కువే వస్తారు, కానీ ఎక్కువ ఎప్పుడు రాలేదు. సో ఈ క్లారిటీ నాకుంది. ఓకే. సో ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, కొంత 100% మాస్టర్స్ ఇన్వాల్వ్మెంట్, పత్రికారి ఇన్వాల్వ్మెంట్ ఈ యజ్ఞంలో ఉంది అన్న క్లారిటీ మాకుంది, వచ్చింది. ఎందుకంటే ఆడిటోరియము, దాని పక్కనే మనం ఒక ఫుడ్ సెషన్ తీసుకుందాము, ఫుడ్ కూడా అక్కడే పెడదాం అనుకున్నాం ఫస్ట్లో. కానీ అనుకోకుండా వాకబుల్ డిస్టెన్స్లో ఒక 200 మీటర్స్లో మనకి గాంధీ భవన్ అనే ప్లేస్ దొరికింది. సో ఎప్పుడైతే ఆ ప్లేస్ దొరికిందో, ఫుడ్ సెషన్ అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఆడిటోరియం చుట్టూతో కూడా ఫ్రీ స్పేస్ అనేది మనకి దొరికింది. అది చాలా ప్లస్ అయింది సార్, చాలా ప్లస్ అయింది. సో అక్కడ ఏం చేసామంటే, మొత్తం అక్కడంతా కూడా చైర్స్ చుట్టూ బయట చైర్స్ ఒక 1500 దాకా చైర్స్ మనం చేయడం జరిగింది. స్క్రీను, సో స్క్రీన్స్ 2 స్క్రీన్స్ పెట్టడం జరిగింది. అంటే హాల్ కెపాసిటీని మించి కనుక వస్తే ఇక్కడ బయట కూర్చుంటారు అనేదాన్ని మేము అనుకున్న ప్లాన్ ప్రకారం చేశాము. అట్లాగే కొంతమంది బయట కూడా కూర్చుని ధ్యానం చేశారు. హాల్ ఎప్పుడు కూడా ఫుల్గానే ఉంది. సో మేము అనుకున్న ప్లాన్ ఏదైతే ఉందో అది 100% చక్కగా అక్కడ వర్క్ చేయగలిగాం మనం. ఫుడ్ అనేది బయటికి వెళ్ళడం జరిగింది. ఎంత మిరాకిల్ అంటే, ఈ గాంధీ భవన్కి పక్క ప్లాట్లోనే ఈ వన్ డే సెషన్ కూడా దొరికింది మనకి, వంట వండడానికి కూడా. సో ఆ వంట వండేది ఒక ఫస్ట్లో చూసినప్పుడు 5 కిలోమీటర్స్ దగ్గర మేము చూసాము. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా దగ్గరలోకి దొరికింది అక్కడ వాకబుల్ డిస్టెన్స్లో. సో దాని పక్కనే వడ్డం చేయడానికి కూడా ప్లేస్ దొరికింది మనకి. ఇదంతా కూడా మిరాకిల్. ఇదంతా కూడా ఎక్కడా కూడా ధ్యానం చేసే వాళ్ళకి ఇన్కన్వీనియంట్ లేదు, అటు భోజనం చేసే వాళ్ళకి ఇన్కన్వీనియంట్ లేదు, వడ్డన సర్వ్ చేయడానికి కూడా ఎక్కడ కూడా ఇన్కన్వీనియంట్ లేదు. అంతా కూడా అది దీన్ని బట్టి చూస్తేనే మాస్టర్స్
ఈ ఈ ప్రోగ్రాంలో ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనకి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటి అనుకున్నామంటే మేము మ్యాక్సిమం 3,000 to 5,000 మెంబర్స్ వస్తారు అనుకున్నాం 3,000 to 5,000. కానీ ప్రతిరోజు కూడా 5,000 ఎక్కడా తగ్గలేదు. వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు, కానీ ఆ 5,000 అనేది మెయింటైన్ అయింది. ఈ వచ్చిన 5,000లో కూడా ఒక 1,000 మెంబర్స్ 1,500 మెంబర్స్ కొండకి వెళ్ళడం కానీ చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్తాం కానీ వెళ్ళారు. సో మనకి ఇక్కడ ఎంతవరకు కెపాసిటీ ఉందో కరెక్ట్గా అంతమంది మాత్రమే ఇక్కడ ఆడిటోరియంలో కానీ బయట కానీ ధ్యానం చేసుకుంటానికి ఉన్నారు. సో ఫుడ్ సెక్షన్కి ఫుడ్ టైంకి అయితే అందరూ అటెండ్ అయ్యారు చక్కగా. సో ఇక్కడ మాత్రం ఎక్కడ ఇబ్బంది పడలేదు. హాల్ కంప్లీట్గా ఫుల్ అయింది, బయట ఎల్ఈడీలు పెట్టాం, బయట ఫుల్ అయింది. సో ఇది నేను మొదటి నుంచి నాకు ఈ క్లారిటీ ఉంది, మనం ఎంతవరకు అరేంజ్మెంట్స్ చేస్తే అంతమంది మాత్రమే వస్తారు, తూకం వేసినట్టు పంపిస్తారు మాస్టర్స్ అనే క్లారిటీ నాకు ఉంది. అందుకని నేను ఎక్కడ దీని గురించి వరి అవ్వలేదు అక్కడ. సో దానికి తగ్గట్టే చక్కగా జరిగింది. నేచరు అద్భుతంగా సహకరించింది. ఇది కూడా క్లారిటీ ఉంది. మనం పెట్టింది యాక్చువల్గా వర్షాలు పడే టైంలోనే అక్కడ, కానీ నేచర్ మనకు ఎప్పుడు సహకరిస్తుంది మన ప్రోగ్రామ్స్కి, పత్రికారు చూసుకుంటారు అది అనే క్లారిటీ నాకు ఉంది. అందుకని ఎక్కడ మనకి ధ్యానానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా అమిరింది అనమాట. 1-2 సార్లు పడినా కూడా అది కూడా హాయిగా, అది అంటే మనం ఉక్కపోతను తీసేసి మనకి ఏసీ ఆన్ చేయడానికి పడినట్టు పడింది. అంత ఆ సఫకేటింగ్ నుంచి బయటపడడం కోసమే అది క్రియేట్ అయిందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సార్. చుట్టుపక్కల పడింది వర్షం, కానీ అక్కడ పడలేదు, హాల్ దగ్గర పడలేదు. అంతకుముందు టెంపరేచర్ ఉడుగ్గా ఉంది అంతకుముందు మేము వెళ్ళినప్పుడు, కానీ ఆ టైంకి వచ్చేవాడికి ఆ బ్యాలెన్స్ అయిపోయింది అన్నమాట. టెంపరేచర్ బయట కూర్చున్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా బ్యాలెన్స్ అయ్యింది అనమాట. వండర్ఫుల్ సార్. ఎస్టిమేషన్కి వెళ్ళాము, ప్రపంచ శాంతికి అలైన్ చేసాం అనేది వండర్ఫుల్ న్యూస్. మీరు అనంత్ ప్రసాద్ గారు ఎన్నో బయట కార్యక్రమాలు చేశారు, ఎంతో ఛాలెంజింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. పిఎంసిలోకి వస్తూనే ఒక మహాయజ్ఞంలో మళ్ళీ అది కూడా ఫ్రీ అకామిడేషన్ అనేది మేజర్ థింగ్ ఇక్కడ. మరి అంతమందిని ఫ్రీ అకామిడేషన్లు ఎలా చేయగలిగారు అసలు చెప్పండి దాని గురించి, యజ్ఞం గురించి. చాలా అద్భుతం సార్. ముందుగా పిఎంసిని వీక్షిస్తున్న ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో నాకు యజ్ఞాలు అనేవి చాలా ఇష్టం. యజ్ఞం ఎందుకు చేయాలి అనేది అంటే, ఒక సందర్భంలో భగవద్గీతలో నాకు ఒక శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మలు చేయడం వరకే నీ వంతు, కానీ ఫలితాన్ని ఆశించడం అనేది అవసరం లేదు అనేది అందులో అర్థం. మరి ఫలితం ఆశించకుండా మన జీవితంలో మనకి ఎలా నడుస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి చాలా భగవద్గీత రెగ్యులర్గా చెప్పే చాలామంది మాస్టర్లను అడిగా నేను, కానీ సమాధానం రాలేదు. రాకపోతే నేను పత్రికారిని అడుగుదాం అనుకొని, సరే అడిగే ముందు మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా, ఆ భగవద్గీత పత్రిసారి చెప్పిన కొన్ని శ్లోకాలు వెనక్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ నాకు పాయింట్ దొరికిందనమాట. ఏంటి అంటే, కర్మలు చేస్తే ఫలితం వస్తుంది, యజ్ఞాలు చేస్తే ప్రసాదం వస్తుంది. ఓ వావ్. సో ఇక్కడ కర్మలు అంటే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నది ఏదైతే ఉందో, భోగభాగ్యాలు కానీ నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి నువ్వు గతంలో చేసిన దానికి ఇప్పుడు పొందే ఫలితం, ఇప్పుడు చేసేది భవిష్యత్తులో నువ్వు పొందాల్సిన ఫలితం. నువ్వు ఫలితాల గురించి ఆలోచించకుండా కూర్చుంటే నువ్వు పని మానేస్తావు, కర్మలు మానేస్తావు. కాబట్టి నీ పని నువ్వు చేయి, నీ పని నువ్వు చేస్తే నీ ఫలితం నీకు వస్తుంది. ఫలితం ఎట్లయినా వచ్చి తీరుతుంది, ఎట్లయినా వస్తుంది, చేసేదాన్ని బట్టి వస్తుంది అనేది మీకు అండర్స్టాండింగ్ వచ్చింది. అంతే. ఇప్పుడు నువ్వు పంట వేసావు, వరద వచ్చి కొట్టుకుని పోవచ్చు, కానీ నువ్వు గతంలో నువ్వు ఏదైతే చేసావో దానికి ఇప్పుడు అనుభవిస్తున్నావుగా. నువ్వు ఈ రోజు అనుభవిస్తున్నాయని గతంలో, కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు ఎప్పటికైనా వస్తుంది. కానీ వర్షం వస్తుందో, వరద కొట్టుకొని పోతుందో, నువ్వు పని మానేస్తే ఆ పంట రాదు. నువ్వు ఉద్యోగం చేసిన తర్వాత నెల వచ్చిన తర్వాత శాలరీ రాకపోవచ్చు. సో కానీ నువ్వు ఇప్పుడైతే నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు చేసుకుంటా వెళ్ళు, నీకు జ్ఞానం వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది భూమి మీద జ్ఞానం. అల్టిమేట్గా మనకు కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానమే ప్రసాదం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే యజ్ఞాలు చేయడం వల్ల వస్తుంది. మనము యజ్ఞాల ద్వారానే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. సో యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది, వర్షం వల్ల అన్నం ఉద్భవిస్తుంది, ఆ అన్నం వల్లనే ఈ యొక్క జీవులన్నీ కూడా బ్రతుకుతాయి. అంటే ఇక్కడ అన్నం అంటే అన్నమయ కోశం, వర్షం అంటే కాస్మిక్ ఎనర్జీ. సో మనకు కావాల్సింది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ, అనంతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో అప్పుడే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది. సో దేవతలు సంతుష్టులై
మానవుడికి కావాల్సినటువంటి ప్రసాదాన్ని ఇస్తారు, ఏదైతే కావాలో అది ఇస్తారు. మన లక్ష్యం ఏంటి? యజ్ఞం ఎందుకు పెట్టామంటే ప్రపంచ శాంతి కోసం. ప్రపంచ శాంతి ఈ రోజున ప్రపంచం ఎందుకు శాంతిగా లేదు అని అంటే మనం యుద్ధాలు అంటే అహంకారము, క్రోధము, సో అభద్రతా భావం, ఒకరినొకరు దోచుకోవాలి, అసూయ, ద్వేషాలు, ఇవన్నీ ఒకరి పట్ల ఒకరికి బలంగా ఆధిపత్యం కావాలనే ఒక ధోరణి. సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అజ్ఞానం వల్ల వచ్చినాయి. ఆ జ్ఞానం లేకపోవడం వల్లే కదా. అందుకే పత్రి గారు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ స్థాపించడానికి ఒక మూలమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఈ భూమి మీద 800 కోట్ల మందికి ఆత్మజ్ఞానాన్ని అందించాలి. రెండోది, ఈ భూమి మీద ఆత్మజ్ఞానంతో పాటు, ఆత్మజ్ఞానం కావాలి అంటే నువ్వు అందరిలో ఉన్నది నువ్వే ఆత్మే, అంటే ప్రతి జీవరాశిలో నువ్వు జీవుల్ని చంపుతున్నావు అనుకో, అప్పుడు నీకు ఆత్మజ్ఞానం లేనట్టే, నిన్ను నువ్వు చంపుకోవటమే ఒక భాగంగా. సో కాబట్టి ఈ భూమి మీద ప్రతి జీవి కాపాడబడాలి, ప్రతి వ్యక్తి కూడా బుద్ధుడు కావాలి అనేది లక్ష్యం, జ్ఞానవంతుడు కావాలి. సో దానికి పిఎంసి ఈరోజు వ్యక్తిగతంగా మనము ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ధ్యానం చెప్పడం అనేది ఈరోజు సాధ్యం కాదు. ప్రపంచం అంతా 800 కోట్ల మందికి వెళ్ళాలంటే ఇంత తక్కువ సమయంలో, మరి ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, వెళ్ళాలంటే సాధ్యం అవుతుందా? ప్రతి దేశానికి వెళ్ళి చెప్పలేము అంటారు, చెప్పలేము. సో వ్యక్తిగా కాబట్టి మనము మరి యుద్ధాలు కూడా ఎలా జరుగుతున్నాయి ఈరోజు? వ్యక్తిగతంగా జరగట్లేదు, యంత్రాలతో, మరి మిసైల్స్ తో, టెక్నాలజీనే యూజ్ చేస్తున్నాం. కొన్ని వేల కిలోమీటర్ల దూరం మనం నాశనం చేయడానికి మనం ఉపయోగిస్తున్నాం, ఎన్నో యంత్రాలను ఉపయోగిస్తున్నాం. మరి అలాంటప్పుడు టెక్నాలజీని మనం ధ్యానం చెప్పడానికి కూడా ఉపయోగించాలని పత్రి గారు దూరదృష్టితో పిఎంసి అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు పిఎంసికి ఏం కావాలి? ప్రపంచం అంతా వెళ్ళాలి అంటే మన యొక్క లక్ష్యం అది. దానికి యజ్ఞం కావాలి. మన కంటికి కనపడని దేవతలు లేదా హాస్టల్ మాస్టర్స్ మనం ఫిజికల్ గా చేయలేని పని వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ యజ్ఞం కావాలి. సో ఈ యజ్ఞం మనం అందుకోసం చేశాం. ఇక్కడ యుద్ధం, ఇప్పుడు ఈ యుద్ధమే కదా, యుద్ధాల నివారణ కోసమే కదా. అప్పుడు మనతో మనం యుద్ధం చేస్తున్నాం. మన పిరమిడ్ మాస్టర్స్ మధ్యలోనే ఎందుకు ఇది ఇప్పుడు అవసరమా? ఇలాంటి ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, అంతర్యుద్ధంతోనే, అంతర్శాంతితోనే ప్రపంచ శాంతికి వెళ్ళాం మనం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రకృతి ఏం చేస్తుందంటే కొంతమందిని అటువైపు, కొంతమందిని ఇటువైపు చేసేదానికి, కొంతమంది వ్యతిరేకంగా ఉండేదానికి కొంతమందిని ప్రకృతే నియమిస్తుంది. సో వాళ్ళు అలా లేరనుకోండి, ఇది చేయడానికి కూడా చేయలేము, అవేర్నెస్ పెంచుకోవడానికి. అందుకే కత్తితో దాన్ని ఏమంటారు, ఇప్పుడు దేవతలు పులి లేదా సింహం మీద యుద్ధం చేస్తుంటారు అంటే ఎంత అవేర్నెస్ ఉంటే తప్ప చేయలేం. కత్తి మీద స్వారీ చేయడం, పులి మీద స్వారీ చేయడం, అలా అంత షార్ప్ గా మనం ఉండాలి. కాబట్టి వీళ్ళందరూ మనల్ని అలర్ట్ చేశారు. నాకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇప్పుడు ఈ సమయంలో రావడం అనేది అది నాకు చాలా సంతోషం. అదే మీరు 7 రోజులు ధర్మ మహాచక్రం పేరుతో చేస్తూ ఉంటారు కదా. సో ఇది ఎలా డిఫరెంట్? మరి ఇప్పుడు మీరు ఇవన్నీ అనుకున్నాయని ఎంతవరకు రీచ్ అయ్యాం? సో అద్భుతంగా రీచ్ అయ్యాం మనం. ఎందుకంటే ఇంతకు ముందు పత్రిసారు గత 30-40 ఏళ్లుగా ఎన్నో యజ్ఞాల యొక్క ఫలితం మనం చూస్తున్నాం. ధ్యానమే ప్రపంచంలో లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచం అంతా, ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం మనం జరుపుకోబోతున్నాం. కాబట్టి ఎంత ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ శాంతి అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికి ఈ 30-40 ఏళ్లలో ఎన్నో మార్పులు మనం చూసాం. సో మనం కూడా చేసాం గత 20 సంవత్సరాలుగా. ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ 7 రోజులు జరిగినటువంటి యజ్ఞం ఫలితంగా మనం చాలా అద్భుతాలు మనం ప్రపంచంలో చూస్తున్నాం. ఓకే, సో అదైతే రీచ్ అయ్యాం. సరే, ఇందులో ముఖ్యంగా సార్ ముఖ్యమైన ఘట్టం ఏంటంటే వచ్చే వాళ్ళకి ఉచిత వసతులు అనేది పెద్ద ఛాలెంజింగ్ థింగ్, రైట్? సో మరి అది మీరు అకామిడేషన్ విషయంలో స్పేస్ అంటే బయట స్క్రీన్లు వేసి కూర్చోబెట్టాం, బాగానే ఉంది. ఇది ఉండడం అంటే 7 రోజులు ఉంటారు. సో దీన్ని ఎలా మేనేజ్ చేశారు? ఎంతమందికి ఇవ్వగలిగారు? ఎలా అసలు అక్కడ ఎలా మీరు ఫేస్ చేశారు మీరు మీ టీం? యాక్చువల్ గా మనకి ఇక్కడ ఒక 1000-1200 మంది మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్, మేము వస్తామని. సో అంటే 1200 మందికి అయితే అరేంజ్ చేసాం. అంతే ఇక వాళ్ళు అంటే మనకు రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి అంత రిజిస్ట్రేషన్ వరకు అయితే మనం బ్రహ్మాండంగా అరేంజ్ చేసాం. సో సడన్ గా ఒక 1000 మంది ఒక 2 రోజుల్లోనే వచ్చేసారు. ఓకే, సో అప్పటికప్పుడు ఏం చేయాలి? నేను 20 ఏళ్లలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ యజ్ఞాలు జరిగినా ఎక్కడా కూడా నాకు అకామిడేషన్ కావాలని నేను ఎవరిని అడగలేదు ఇప్పటి వరకు. సో ఎందుకంటే మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, మీ ఇంటికి వచ్చాము, మీ ఊరు వచ్చాము, నాకు అకామిడేషన్ కావాలని అడుగుతామా?
వెళ్ళిపోవడమే. వాళ్ళకి మీకే తెలుసు మా ఇంటికి రండి అంటారు. ఇప్పుడు మా ఊరికి మనం అక్కడ వచ్చిందంటే ఉన్నదంతా మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న సర్దుకొని మనం ఎలాగలో మనం ఉన్నా నేను. సో కానీ పత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే సార్ కోసం ప్రతి చోట ప్రతి ఇల్లు ఎదురు చూస్తుంది మా ఇంటికి రావాలని. ఇప్పుడు ఇది పిఎస్ఎస్ మూవ్మెంట్, పత్రి సారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఎందుకంటే ఈ శరీరంతోనే 2095 వరకు, శరీరం అంటే ఫిజికల్ బాడీ కాదు, మనం అనుకున్న ఇంతకుముందు 7 శరీరాలని. సో ఈ సారు 2095 వరకు ఈ భూమి మీద ఉంటారు. మరి సారు అన్ని చోట్లకి వెళ్ళేదానికి ఈ రోజున వెళ్ళిన ప్రతి ఇల్లు ఇది సారు పడుకున్న మంచం, సారు తిన్న కంచం, సారు తాగిన గ్లాసు, ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు సార్ని ఎంత చూసుకున్నారు. మరి వాళ్ళని పత్రిసారి ఇంటికి వస్తున్నారు, ఇప్పుడు పత్రిసారి ప్రోగ్రామ్కి వస్తున్నారు, మనం పత్రిసారికి ప్రతినిధులుగా మనం పనిచేస్తున్నాం. మరి వాళ్ళు పత్రిసారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి మనం? ఓకే, అదొకటే లక్ష్యం. ఇంకా ఎవ్వరు ఇబ్బంది పడకూడదు. మేమేమో సడన్ గా మరి సమస్య వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎలా? ఇప్పుడు ఎందుకంటే ఒక టీం, డైరెక్టర్ తీసుకోవాలి, అందరూ కలిసే పరిస్థితి లేదు. మరి మనం ఇప్పటికే ఎన్నో మనం ఎదుర్కొంటా ఉన్నాం, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, డబ్బుల్ని వృధా చేయకూడదు అనే ఈ ప్రెజర్ ఉంది బాగా మైండ్ లో. కాబట్టి మనం ప్రతి రూపాయిని మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక భయం వల్ల ఆగండి, వెయిట్ చేద్దాం అని మన వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు నేను కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. నాకు 100% వస్తుంది, ఎందుకంటే అక్కడ సీట్లు నేనున్నా కాబట్టి నాకు ప్రెజర్ అర్థం అవుతుంది. అప్పుడు నేను చెప్పాను, ఇది చాలా ప్రెజర్ ఉంది సరే చెయ్యాలి మనం అని అంటే, హనుమంతరాజు గారు నా రూమ్ కూడా ఇచ్చేయండి, నాకు అసలు ఎవరు ఒక్కళ్ళు కూడా అకామిడేషన్ లేకుండా ఉండొద్దు, అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, ప్రతి పిరమిడ్ మాస్టరు నాకు అకామిడేషన్ లేదు అని అంటే కనుక నా రూమ్ నేను బయట ఉంటాను నేను అని చెప్పేసి, మీరేం చేస్తారో చేయండి, మీరు సొంత నిర్ణయం తీసుకోండి ఏమైనా కానీ అని చెప్పేసి ఆయన ఫుల్ పర్మిషన్ మనకి ఆయన ఇచ్చేసారన్నమాట. అక్కడికక్కడ వచ్చిన వాళ్ళు వెయిట్ చేయొద్దు, ఇబ్బంది పడొద్దు అని అప్పటికప్పుడు మీకు ఇమీడియట్ గా చెప్పేశారు. అందరికి ఏర్పాట్లు జరిగాయి. అప్పుడు పత్రి సార్ మీరే చూడాలి, ఇంకా మీరు ఏం చేస్తారు, నేనైతే సిద్ధంగా ఉన్నా, పర్మిషన్ వచ్చింది, మీరు రెడీ ఉన్నారు, అక్కడ ప్లేస్ ఉండాలి కదా, ప్లేస్ ఉండాలిగా. నాకు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ఇప్పుడు ఈ క్షణంలో నాకు ఇది జరగాలి సో అని నేను అనుకున్న వెంటనే మన ఆనంద్ వెళ్ళి సిద్ధ నాగేశ్వరరావు గారి దగ్గర పోయి కూర్చున్నాడు. ఆయన దగ్గర కూర్చొని, మరి ముందు చెప్పొచ్చు కదయ్యా, ఆయన ఏమంటాడు, నాకు ముందు చెప్తే నేను అరేంజ్ చేస్తాను కదా, మనకి తెలియదు సార్, 1000 మంది మనకు 1200 మంది వరకు అయితే మనం అరేంజ్ చేశాము, సడన్ గా వచ్చారు, ఇంకా వస్తున్నారు, ఈ పగలంటే సరే సాయంత్రం వరకు మనం ఏదో మేనేజ్ చేయొచ్చు, భోజనం ప్రోగ్రాము ఏదో ఒక రకంగా మనం అక్కడ కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఉన్న వాటిని ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ ఈవినింగ్ కల్లా మనకు కావాలి అంటే ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయనకి పరిచయాలు ఉన్న దాదాపు ఒక 700 నుంచి 1000 వరకు ఆయన అకామిడేషన్స్ మొత్తం ఇమ్మీడియట్ గా చేసేసారు. ఇప్పుడు 2000 3000 ఉన్న అకామిడేషన్ 1000-1200కి ఇప్పించారు మనకి. దానిలో మామూలుగా 2 కంటే ఎక్కువ ఎలా చేయరు, మా అంటే ఇంకొకళ్ళు ఎక్స్ట్రా, అలాంటిది 5-6. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, హోటల్ వాళ్ళు కూడా ఇది దైవ కార్యం కాబట్టి మేము ఇలా ఇచ్చాము అని ఒక పదాలు వాడారు వాళ్ళు. ఇంకా ఇది సిద్ధనాగేశ్వరరావు గారి యొక్క క్రెడిట్ చెప్పాలంటే, మన వన్ ఆఫ్ ది డైరెక్టర్, ఆయన ఎంతో అద్భుతంగా నాకు ఏమైనా కానీ ఆయనకు ఉన్నటువంటి రిలేషన్స్ మరి ఉపయోగించి చాలా అద్భుతంగా ఆయన చెప్పడంతో పాటు మేము ఇమీడియట్ గా ఇప్పుడు మనకు సూట్ రూమ్, ఇప్పుడు ఒక అక్కడ వ్యక్తుల్ని చూడలేదు మనం, వాళ్ళు ఎవరు విఐపీసా నాన్ విఐపీసా, ఒక పిరమిడ్ మాస్టర్ అంతే. ఆ పిరమిడ్ మాస్టర్ ఒక దైవం, పత్రిజీతో సమానం, వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. సో ఆ టైంకి ర్యాండమ్ గా ఏదొస్తే అది, ఇది 20 మెంబర్స్ వచ్చిందంతా, ఇప్పుడు ఇమీడియట్ గా మనం 20 మెంబర్సా వెళ్ళిపోండి, అట్లా సూట్ రూమ్కి వెళ్ళిపోండి. వాళ్ళు అయితే మనం ఈ కళ్యాణ మండపాలు కూడా చాలా ఏసీ కళ్యాణ మండపం, సో అంతా చాలా బాగా మంచిగా. టోటల్ గా ఎంతమందికి ఏర్పాటు చేయగలిగారు? దాదాపు 4200 మందికి మనం ఫ్రీ అకామిడేషన్ ఇవ్వగలిగాం. 1200 మంది రిజిస్టర్ చేసుకుంటే 4000 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేయడం అంటే చరిత్ర ఇది. ఎస్, మోర్ దెన్ డబుల్. అంటే ఇక్కడ మనం యావరేజ్ అంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మొత్తం అందరికి కలిపి 4200. మన స్టాండ్ బై అయితే మనం కనీసం అంటే ఒక 2500 నుంచి 3000 వరకు మన అకామిడేషన్స్ మనం అరేంజ్ చేయగలం. వండర్ఫుల్ సార్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఈ ఓవరాల్ గా ఇన్ని అరేంజ్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో వినే ముందు సార్తో మాట్లాడదాం సార్.
చెప్పండి. సో ఓవరాల్ గా ఇంతమంది డబుల్ త్రిబుల్ వచ్చినా మనం ఏర్పాటు చేయగలిగామంటే దీని వెనకాల మాస్టర్స్ అని అంటున్నారు కదా, ఓవరాల్ గా ఏంటి సార్ మీ అనుభవం ఏంటి, అసలు దీన్ని ఎట్లా మనం తీసుకోవాలి ఒక పిరమిడ్ మాస్టర్ గా? ఇప్పుడు అనుకున్నట్టే జరిగింది, అనుకోని విధంగా ఏం జరగలే, అనుకున్నదే జరిగింది. అనుకున్నదే జరిగింది. ప్రోగ్రామ్స్ కానీ ఫుడ్ కానీ అంతా కూడా చాలా అనుకున్నట్టే జరిగింది. ఫుడ్ సెక్షను పుల్లి రామ్మోహన్ రావు గారు బాగా ఆర్గనైజ్ చేశారు. ఓకే, ఇక్కడ లోకల్గా సంగీత్ బాబు గారు హాల్ అంతా కూడా సంగీత్ బాబు గారు చాలా చక్కగా అరేంజ్ చేశారు. మరి వెంకటేశ్వర గారు పెయిడ్ అకామిడేషన్స్, మరి పాల్వం హనుమంతరావు గారు ఆనంద్ ప్రసాద్ ఫ్రీ అకామిడేషన్స్, ఇట్లా ఎవరి వరకు వాళ్ళు చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అంటే ఒక్క ఫ్రీ అకామిడేషన్స్ కాడే అనుకుంటున్నాము ఫస్ట్లో, కానీ అది దొరకలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్స్పెక్ట్ చేసాం ఎక్కువ మందికి మనం ఇవ్వాలి అనేది, దొరకలేదు. కానీ ఎప్పుడైతే ఆ ప్రెషర్ బిల్డ్ అయిందో ఆటోమేటిక్ అకామిడేషన్ కూడా అరేంజ్మెంట్స్ సింపుల్గా చెప్పాలి అంటే. అప్పుడు దాకా అనుకుంటున్నాం, కానీ ఎప్పుడైతే ప్రెషర్ బిల్డ్ అయిందో ఆటోమేటిక్గా అరేంజ్మెంట్స్ కూడా ఏర్పడినాయి అనమాట. సో అది తప్పితే మిగిలినవన్నీ కూడా మేము ఎట్లయితే ప్లాన్ చేసామో పర్ఫెక్ట్గా దాని ప్రకారమే జరిగినాయి. సో అన్ని అనుకున్నట్టే జరిగినాయి, అనుకోనిది ఏం జరగల, అనుకోనిది కూడా అనుకోని విధంగానే ఆ టైంలో జరిగిపోయింది. వండర్ఫుల్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? మరి తర్వాత ఇక్కడ టీం వర్క్ సార్, ప్రతి ఒక్క వ్యక్తి, ఇప్పుడు సపోజ్ సారు ఏ విషయంలోనైనా కొంచెం అటు ఇటు ఉందనుకోండి, అక్కడ మేము ఒక భుజం వేయడం, నేను ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నాను అనుకోండి, ఇంకొకళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడం, ఇలా ప్రతి ఒక్క మన డైరెక్టర్స్ కానీ ట్రస్టీలు కానీ ప్రతి వాళ్ళం షేర్ చేసుకున్నాం. సో అందరూ కలిసి ఒకటిగా ఒక లక్ష్యం, ఒకే లక్ష్యం, మనం యజ్ఞాన్ని సక్సెస్ చేయాలి అనేది ఒక లక్ష్యం కోసం. అలాగే మరి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మన టెక్నికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, కెమెరామెన్, కెమెరా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తి చాలా అద్భుతంగా, సో స్టేజ్ని ఆర్గనైజ్ చేసుకున్న వాళ్ళు కానీ, ఇంకా మన సేవాదళ వాళ్ళు కానీ ప్రతి చోట చాలా అద్భుతంగా ప్రతి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అన్నమాట. సేవాదళ్ పాత్ర, డైరెక్టర్స్ పాత్ర. డైరెక్టర్స్ అంటే ఏదో స్టేజ్ మీద కూర్చుంటారు అని అనుకున్నాం, కానీ మొత్తం గ్రౌండ్ లోనే ఉన్నారు. అక్కడ అకామిడేషన్ దగ్గర మీరే కనబడ్డాం. సార్ మొత్తం అటు తిరుగుతూ ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది, ఎవరేమంటున్నారు, ఇవి గమనించాం మనం. అంటే గ్రౌండ్ లెవెల్లో, అంటే పిఎంసి అంటే మొత్తం ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండి వాచ్ చేయడం అనేది జరిగింది సార్. అవును, సేవాదళాలకు కూడా ధన్యవాదాలు. సేవాదళ్ నా 5 రోజులు అక్కడే ఉన్నారు. పరమేశ్వర రెడ్డి గారు, అనిత మేడము, టీము చాలా బాగా వర్క్ చేశారు. సేవాదళ్ గ్రేటెస్ట్ పార్ట్ ప్లే చేశారు సార్. వండర్ఫుల్. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సో ఇంకా ఏమి నేర్చుకోవాలనిపిస్తుంది దీని నుంచి? ముఖ్యంగా ఎవరైతే పిఎంసికి జ్ఞానమహాయజ్ఞానికి సపోర్ట్ చేశారో, ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళందరికీ ఆత్మపూర్వక నుండి ప్రణామాలు. సో అందరూ కూడా చాలా చేసినంత వరకు చాలా హార్ట్ఫుల్గా చేశారు అందరూ కూడా. సో దీని నుంచి మనం నేర్చుకునేటి ఏంటి అంటారు మీ అబ్జర్వేషన్లో? ఎన్నో వర్క్ షాప్ చేశారు కదా. అంటే ఏదైనా కానీ ఒక స్పిరిచువల్ వర్క్ ఎంత టఫ్గా ఉంటే ఫైనల్గా అంత అద్భుతంగా జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఏ వర్క్ అయినా కానీ ముందు కొంచెం ప్రెషర్ ఉన్నా కూడా ఫైనల్గా అది అద్భుతంగా జరుగుతుంది. మనం నిలబడితే సరిపోతుంది, అంతే, నిలబడితే సరిపోతుంది. ఫస్ట్ నేను నిలబడుతున్నానా అని డౌట్ వస్తే మాత్రం అంతేగా. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్పిరిచువల్ వర్క్ ఎవరు చేసినా ఏ వర్క్ చేసినా ఫిజికల్గా ఎవరిని చూడొద్దు, చూడొద్దు. అది పిఎస్ఏ మూమెంటా, పిఎంసీనా, ఇంకొక మాస్టర్సా అది అనవసరం. ఒక యజ్ఞం జరిగింది, అది ఎవరు నిర్వహించారు అనేది పక్కన పెట్టేస్తే ఆ యజ్ఞం యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని ఈ విశ్వం పొందుతుంది. అది ఫలితం అనేది ఈ విశ్వం అనేది పొందుతుంది. ఎవరైతే దాంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళు పొందుతారు, అది సెకండరీ. కానీ ఒక విశ్వ కళ్యాణం కోసం మనం చేసాము యజ్ఞం, ఖచ్చితంగా అది ఆ విశ్వానికి అది చెందుతుంది. అక్కడ అది మన ద్వారా నడిపించబడినందుకు మన సంతోషం. వండర్ఫుల్ సార్. ఇది అల్టిమేట్ ట్రూత్. ఇది అల్టిమేట్ ట్రూత్. స్పిరిచువల్ వర్క్ ఎవరు చేసినా వ్యక్తి మాత్రం వ్యక్తి కోసం చేయాల కాదు. పిఎంసి డైరెక్టర్ ఎవరో ఒకరు నిర్ణయం చేయడమో, లేకపోతే ఎవరో ఒకరు అనుకోని అలా యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, జరిపించబడింది. అది మనకు
16th రోజే ప్రూవ్ అయిపోయింది, అది ధ్యానానికి ముందే ప్రూవ్ అయింది. అవును, అప్పటి వరకు అర్థం కాకపోయినా 16th అక్కడ రీచ్ అయినాక తెలిసింది. అట్లా అనిపిస్తూ ఉంటుంది అక్కడ, ఏదో వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని వెట్టి మాట అదంతా కూడా. అంటే పని చేసేటప్పుడు అట్లాగే అనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు బాలకృష్ణ సార్ ముందు నిలబడి ధ్యానం చేపిస్తున్నారంటే ఓహో నిర్ణయం తీసుకున్నారేమో. అకామిడేషన్ కి మొన్ననే వచ్చిన ఎవరు ఆనంద్ ప్రసాద్ గారు కూర్చున్నారంటే ఈయన నిర్ణయం తీసుకున్నారేమో. అవును, అందరం కలిసి నిర్ణయం చేసుకున్నాం, పాత్రలు పోషిస్తున్నాం, అంతే. ఒక్కొక్క పాత్ర పోషించబడ్డది. అంటే నా ఉద్దేశం అంటే మనం ఇది ఫిజికల్ గా మనం చేసుకున్న నిర్ణయం కూడా కాదు, హాస్టల్ గా వాళ్ళు నిర్ణయించిన దాన్ని ఫిజికల్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ నేనే చేస్తున్నాను అనుకున్నా అది నా జ్ఞానమే, బాలకృష్ణ గారు చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ గా లేదని అవతరాలు ఎవరైనా అనుకున్నా అది వాళ్ళ జ్ఞానమే. కానీ ఇదంతా కూడా సూత్రధారి ఎవరంటే పత్రి గారు, సింపుల్ గా చెప్పాలంటే మాస్టర్స్. సో వాళ్ళు అనుకున్న దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందుకని అందుకనే పత్రి గారు చెప్పేదండి, ఎవరు ఏ స్పిరిచువల్ వర్క్ చేసినా నువ్వు చేతనైతే సహాయం చేయి, లేదంటే కామ్గా ఉండు అని చెప్పడానికి కారణం ఇదే. అది వాళ్ళ నిర్ణయం, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఎవరు చేసినా అనేదే అల్టిమేట్, మనం చేస్తున్నాం అని కాదు. ఇది చాలా అద్భుతమైన స్పిరిచువల్ ట్రూత్ సార్. సో మీ అండర్స్టాండింగ్ సార్? సార్, ఇది మనకు ఈ 7 రోజుల్లో ప్రపంచ శాంతి దినోత్సవం వచ్చింది. 17th రోజు. సో అంటే 21st సండే రోజు. సండే రోజు ప్రపంచ శాంతి దినోత్సవం. మనకు తెలియదు అసలు, ముందు అది ఉందని కూడా క్యాలెండర్ ఉందని కూడా తెలియదు. అప్పుడు ఎవరో చెప్పారు సడన్ గా. అంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు, విశ్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది, విశ్వ ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళాలి కానీ మన ప్రకారం విశ్వం వెళ్ళదు అని. సో ఇది 100% విశ్వ ప్రణాళిక అనేది ఇది 100% మనకు ప్రూవ్ అయింది. సో ఇక్కడ చాలా మంది నభూతో నభవిష్యతి అంటారు. నభవిష్యతి పత్రి సార్ ఒకసారి ఇది సరి చేశారు, నభవిష్యతి కాదు నభూతో. అంతే అంతే. అంటే ఇంకా ముందు ఇంకా బాగా జరుగుతాయి. ఇప్పుడు ఏదైతే ప్లాన్ చేశామో మన ప్లానింగ్ ఒకటి, ప్రణాళిక, మన ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ రెండే ఉంటాయి, మూడో లేదు. సో మనం ప్లాన్ చేశాము, ఎగ్జిక్యూట్ చేశాము, అంతే, 100% సక్సెస్ అయింది. సో ఏదైతే చేశామో జరిగింది. ఇప్పుడు దీనిలో ఇంకా యాడ్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి, భవిష్యత్ రోజుల్లో ఇంకా ఏం చేయొచ్చు అని చాలా వచ్చినాయి మనకు చేయడం ద్వారా. అసలు చేయకపోతే రావుగా, ఇంకా బెటర్ గా మనం ఏం చేయొచ్చు అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక, మనం భవిష్యత్ రోజుల్లో పిఎంసి ఇంకేమేం చేయబోతుంది, ఎలా ఉండబోతుంది అనే దానికి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు వచ్చింది. అంటే యజ్ఞ ఫలితం జ్ఞానమే. ఎంత యజ్ఞ ఫలితం జ్ఞానం, ఎంత స్కోప్ ఉంది, పిరమిడ్ మాస్టర్స్ ఎంత రెడీగా ఉన్నారు, మన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు. మనకు వచ్చిన జ్ఞానం ఏంటి అంటే పిఎంసిని ఇంకెంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు, ప్రపంచంలోకి మనం ఎలా వెళ్ళొచ్చు, ఈ జ్ఞానం ప్రతి ఒక్క పిరమిడ్. ఎందుకంటే మన ఏకత్వం, నేనేం చెప్తున్నాను ఇప్పుడు, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు పునాది రాళ్ళు అనే ఒక అనుకున్నాం. అంటే ఈ పిఎస్ఎస్ మూమెంట్ లో పునాదులుగా ఎప్పటి నుంచో పత్రి సార్ దగ్గర ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పిరమిడ్ మాస్టర్లు, ఆయనకి సహకరించిన వాళ్ళు, సో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలనుకున్నాం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ కూడా మనము అందరిలో కూడా అది రావడం. సో మళ్ళా ఎవరెవరు ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఇలా చాలా అద్భుతమైనటువంటి ప్లాన్స్, ప్రణాళికలు చాలా అద్భుతంగా వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో పిఎంసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వండర్ఫుల్ సార్, ఇది వండర్ఫుల్ న్యూస్. సీనియర్ మాస్టర్స్ అందరూ ఏకం అవ్వడం, అసలు ఏకత్వం. పత్రిజీ మెడిటేషన్ చేస్తూ ఉంటాం సండే. సో రియల్ ఏకత్వం అనేది దీంతో జరిగింది కదా సార్, ఏకత్వంతో ముందుకెళ్ళడం అని. ఫైనల్గా మీ మెసేజ్ సార్? ఇట్లాంటి యజ్ఞాలు ఎన్నో జరగాలి. ఎందుకంటే ఫిజికల్గా మనకి కనబడకపోవచ్చు, కానీ దాని ద్వారా జరగాల్సిన వరకు అది జరుగుతుంది. సో పిఎంసి ద్వారా ఇంకా ఎన్నో యజ్ఞాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీనికి సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి నా హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. వండర్ఫుల్ సార్. మీరు సో ముందుగా ఈ సందర్భంలో మన విజయభాస్కర్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రతిరోజు యజ్ఞం జరగాలి. ఆ యజ్ఞం జరగడం ద్వారా ఆయన అద్భుతమైన సందేశం చూసిన తర్వాత ఆయనకు అనిపించింది, అసలు యజ్ఞాలు ప్రతిరోజు జరగాలి అని. అంటే వాస్తవం భగవద్గీతలో చెప్పింది అదే.
యజ్ఞాల కోసమే మనం జన్మ తీసుకున్నాం, యజ్ఞాల ద్వారానే మనం అభివృద్ధి చెందుతాం. సో మనము యజ్ఞాల ద్వారా ఆ శక్తిని దేవతలకు ఇస్తాం, దేవతలు మనకు పనిచేస్తుంటారు. నిరంతరం జరుగుతుండవలసినటువంటి కార్యక్రమాలు యజ్ఞాలే. కాబట్టి మనం సామూహిక ధ్యానమే యజ్ఞం. సో ఇంకా ఇది అద్భుతంగా జరిగింది, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇది గొప్ప అవకాశం ఈ కార్యక్రమాలు జరగడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, ప్రకృతి తను తలుసుకుంటే, ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు నోటితో చెప్పింది చాలా తక్కువ. వాళ్ళ థాట్ అక్కడ నిలబడ్డప్పుడే వారి థాట్ రిసీవ్ చేసుకుంటాం, మన ద్వారా చెప్పిస్తారు వారు, అంతే. ఇది కూడా అలాగే జరిగింది అనేది మనకు అర్థమైంది. అదందరం అక్కడ ఉన్న వాళ్ళందరం విట్నెస్ చేశాం. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, సీనియర్ మాస్టర్స్ కూడా ఏకమై నడిపించిన అద్భుతమైన యజ్ఞం. మరి దీంట్లో మరి ఫిజికల్గా మనం పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరం, డిజిటల్గా సాధన చేసిన వాళ్ళలో మనలో ఏం జరిగిందో గమనిస్తే ఈ యజ్ఞ ఫలం ఏంటో మనకే తెలుస్తుంది మిత్రులారా. పర్సనల్గా అక్కడ 7 days ధ్యానం చేసి తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఎంతో మందిలో ఎన్నో టర్బులెన్సెస్, వ్యక్తులుగా మనమే చూద్దాం, సాధకులుగా మనమే ఎన్ని క్వశ్చన్ మార్క్స్తో ఉన్నాం, మరి ఎంత అద్భుతమైన ఆన్సర్స్తో బయటకు వచ్చాం. 7 రోజులు 16 తారీఖు ముందు ఎలా ఉన్నాం, 22 తర్వాత ఎలా ఉన్నామంటే ఫ్యూచర్ పట్ల ఒక క్లారిటీతో ఉన్నాం. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి, ఒక షిఫ్ట్ తీసుకునే సమయంలో పిఎంసి మరియు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరు కలిసి ఏర్పాటు చేయడం. అండ్ సార్ చెప్పినట్టు ఇది వ్యక్తుల వల్ల జరిగింది కాదు, ఈ సమయ కాలమాన పరిస్థితిలో ఎవరు ఉన్నారో వారి ద్వారా జరిపించారు అనేదే మనం ఇద్దరు డైరెక్టర్స్ నుంచి తెలుసుకున్నాం. సో ఇది మనం ఈనాటి థ్యాంక్స్ మీట్. ఈ ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్కరికి, డిజిటల్గా చూసిన ప్రతి ఒక్కరికి, చూస్తూ ఇంకా వ్యూస్ని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక సక్సెస్ మీట్, మరొక థ్యాంక్స్ మీట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.